ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద నిరసన చేశారు. ప్లకార్డ్స్తో అసెంబ్లీకి వెళ్తున్నారు. మనతో మాట్లాడేందుకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. అడుగుదాం సార్, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేయాలి, అసలు ఏంటి, ఎలా ఉంది సార్, అసలు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ అంశాలు మీ దృష్టికి వచ్చాయి? ఫీజు రియంబర్స్మెంట్ మీద 10 నుండి 12 లక్షలకు సంబంధించిన మొత్తం 12,000 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో ప్రభుత్వం 2014లో ఆంధ్రప్రదేశ్ పోయి తెలంగాణ వచ్చినప్పుడు కూడా 1,500 కోట్ల బకాయిలు ఉంటే ఆనాడు కూడా ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. ఇప్పుడు గత 4 సంవత్సరాలు, గతంలో 1 సంవత్సరం ఆనాడు పెండింగ్లో ఉంటే ఇప్పుడు ఈ 3 సంవత్సరాల పెండింగ్ కలిపి మొత్తం కూడా 12,000 కోట్లకు చేరింది. ఈ 12,000 కోట్లలో ₹1 ఇవ్వకుంటే ఇవాళ విద్యార్థులు నష్టపోతున్నారు. అదేవిధంగా మొత్తం మేనేజ్మెంట్స్ కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేవు. ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదే విధంగా 2.5 సంవత్సరాలు కొనసాగితే ఈ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు పెట్టిన జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు మొత్తం కూడా క్లోజ్ అయిపోతాయి. కాబట్టి వాళ్ళు ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం లేదు. 12,000 కోట్ల అవసరం ఉంటే 4,000 కోట్లు మాత్రం ఇచ్చిండ్రు. 4,000 కోట్లు కూడా వాళ్ళ చేతిలోకి రావు. కాబట్టి ఇంత ప్రజలను నష్టపరుస్తున్న విద్యార్థుల యొక్క ఉసురు తీసుకుంటున్న ఈ ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు దాదాపుగా 12,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయి. సో అందులో 4,000 కోట్లు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేశారు. సో ఇక మిగిలిన వాటి నిధులు కూడా విడుదల వెంటనే చేయాలి, లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి అంటున్నారు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. వీడియో జర్నలిస్ట్ భిక్షపతితో సైదులు రాజు న్యూస్, అసెంబ్లీ నుంచి.